హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకోసం ఉసిరికాయలు తీసుకొచ్చానండి. ఈ ఉసిరికాయలతో డ్రైగా ఉప్పు ఉసిరికాయలు చేద్దాం అనుకుంటున్నాను. ఉసిరి తొనలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఫటాఫటా ఫటాఫటా వీడియోలోకి వెళ్ళిపోదామా? కాయలు అయితే శుభ్రంగా గుడ్డపెట్టి తుడిచేసుకున్నానండి. కడుక్కొని శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాను అనమాట. కింద వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఆవిరి వస్తూ స్టార్ట్ అయిపోయిందండి. నేను ఈ ఉసిరికాయలు మొత్తంగా వేసేసుకుంటాను. ఇక అంతే ఫ్రెండ్స్, దానిపైన మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే అయిపోయింది అనమాట. ఒక 10 మినిట్స్ అయితే చాలండి, అయిపోద్ది. ఇవి చల్లారేదాకా కొంతసేపు వెయిటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవైతే చల్లారిపోయినాయి అనమాట. ఇంకేం లేదండి, ఇవి మనం ఇట్లా అనేస్తే వచ్చేస్తాయండి. ఇట్లాగా విడిపోతాయి. మనం ఇట్లా తొనల్లాగా తీసేసుకోవడం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాం. మొత్తం కూడా ఇలాగే తీసేసుకోవాలండి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడాను తీసేసుకున్నాం ఫ్రెండ్స్. తొనలుగా చక్కగా వచ్చేసినాయి అనమాట అవన్నీ కూడాను. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సాల్ట్ తీసుకొని సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి కుష్ 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 అని ఎగరేసేసుకొని బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉసిరికాయ తొనలు అయితే అయిపోయినాయి అనమాట. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఉప్పు అయితే సరిపోయింది అనమాట. ఒక ప్లేట్ తీసుకున్నా, దాని మీద పేపర్ వేసుకున్నాను. ఇట్లా పలసగా ఎండబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా 2 ప్లేట్ల మీద వేసుకున్నాను. పైకి తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకెందుకు, పైకి ఎక్కేద్దామా? ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా ఉంది. ఎండలో పెట్టేసుకున్నాను. మనకి ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోతాయి అన్నమాట. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ లేసి ఒక పీస్ నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక 4-5 డేస్ ఎండినాక బాగుంటుంది. ఎండ బాగా ఉంది. మా టెర్రస్ మొన్న ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు చూసారుగా, అల్లేసుకుంది సగం. మొన్న ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు చూసారుగా, సగం అల్లేసుకుంది అక్కడ. ఫైనల్గా ఫ్రెండ్స్, ఉసిరికాయ ముక్కలు అయితే డ్రై అయిపోయినాయి అనమాట. డ్రై అయిపోయినాయి. 2 ప్లేట్లు పెడితే అవి తినేసి ఇటొచ్చి అందరూ తినేసి ఒక ప్లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇవి 1 ఇయర్ వరకు నిలువ ఉంటాయండి. అదేవిధంగా పైచిన్ చేసినట్టు కనుక ఉంటే కనుక ఇది ఒకటి ఎర్లీ మార్నింగ్ లేచి ఒకటి వేసుకుంటే నోట్లో మనకి చాలా బాగుంటుంది అనమాట హెల్త్ పరంగా. అయితే ఎక్కువ తినమాకండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి కొంచెం అందకుండా దూరంగా పెట్టండి. పిల్లలు ఏంటంటే పుల్లగా ఉన్నాయని తినేస్తారనమాట. మొత్తం కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటున్నానండి. అయితే మర్చిపోయాను ఒక విషయం, ఉసిరికాయ టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్పలేదు కదా. ఈ ఉసిరికాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. డ్రై అయిపోయినా కూడా ఇంకా వాసన అయితే ఏం లేదు. డ్రై ఉసిరికాయ చాలా బాగుంది. ఇది చప్పలు ఇచ్చాలి, క్యాండీ లాగా సక తినకూడదు అలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్.